మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తాం. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? చూడండి, దేవునికి ఏర్పడిన లేఖన భాగం చూసినట్లయితే విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. సియోని కుమారి ప్రకారమా, నదీ ప్రవాహం వలె కన్నీరు కారనిమ్ము. ప్రార్థన తీసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఇందులోనే ప్రభా మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానం బట్టి నన్ను మీకు వర్ణం తెలియజేసుకుంటున్నాము దేవా. గోదండి వాక్యం మేము ధ్యానించుకోవడానికి మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించమని మా ప్రభు పైన అయితే నమ్రత్నాలు వినమ్మంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, ఈరోజు అంశం ఏంటంటే ఎత్తడి ప్రాకారముగా ఉండుము. ఎత్తడి ప్రాకారంగా నుండుము. చూడండి, యెరూషలేము నాశనం చేయబడి యూదావారు చెరపట్టబడి శత్రుదేశంలోకి దేవునికి విరోధులైన దేశంలో కొనుపోబడగా ప్రవక్త అయిన ఇర్మియా యొక్క అంగలార్పు ఇది. అర్థమైందా? యెరూషలేము నాశనం చేయబడి యూదావారు చెరపట్టబడి శత్రుదేశంలో దేవునికి విరోధులైన దేశంలో కొనుపోబడగా ప్రవక్త అయిన ఇర్మియా యొక్క అంగలార్పు. యెరూషలేము యొక్క పాపమే దుస్థితికి కారణము కనుక ప్రవక్త ఈ వచనంలో హెచ్చరిస్తున్నాడు. ఏమని? దేవుడు తన ఉగ్రతను మానుకొని తిరిగి యెరూషలేమును కరుణించే వరకు, దేవుడు తన ఉగ్రతను మానుకొని తిరిగి యెరూషలేమును కరుణించే వరకు నీవు ప్రార్థించమని సియోను కుమారి ప్రాకారమా అని పిలుస్తున్నాడు. సియోను కుమారి ప్రాకారమా అని పిలుస్తున్నాడు. ఆ సియోను కుమారి స్థానంలో నీ పేరు నా పేరు మనం పెట్టుకోవాలి. సియోను కుమారి ప్రాకారమా అని కాబట్టి ఆ విధంగా మన కుటుంబాల్లో, పట్టణంలో, దేశంలో జరుగుతున్న నాశనం గురించి ఎలాగో ప్రార్థన చేయాలో వాక్యం మనకి బోధిస్తుంది. చూడండి, స్త్రీలుగా, తల్లులుగా మొత్తం మన ఇంటికి ఒక ప్రాకారంగా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. స్త్రీలుగా, తల్లులుగా మనల్ని ఒక ప్రాకారముగా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. పూర్వము పట్టణాల చుట్టూ ప్రాకారాలు ఉండేవి కదా. మనం యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి పూర్వం పట్టణాల చుట్టూ ప్రాకారాలు ఉండేవి. శత్రువు పట్టణంలోకి ప్రవేశించాలంటే దాన్ని పడగొడితే కానీ ఇంటి లోపలికి వెళ్ళలేడు. అందువల్ల అవి చాలా వెడల్పుగా నిర్మించేవారు. ప్రాకారాలు చాలా వెడల్పుగా ఉండేవి. యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం, రహాబును వేశ్య యొక్క ఇల్లు ప్రాకారం మీద ఉండినని మనం చదువుకున్నాం కదా. అంటే ఎంత పెద్ద వెడల్పు అయిన ప్రాకారమో అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రాకారం మీద రహాబు యొక్క ఇల్లు ఉన్నదని మనం చూస్తున్నాం. కనుక సియోను కుమారి ప్రాకారాలు ఉండేవి. శత్రువు పట్టణంలో ప్రవేశించాలంటే దాన్ని పడగొడితే కానీ లోపలికి వెళ్ళలేడు. యెహోషువ గ్రంథంలో రహాబు వేశ్య యొక్క ఇల్లు ప్రాకారం మీద ఉండినని మనం చదువుకున్నాం. ఇతర సియోను కుమారి ప్రాకారం అని సంబోధిస్తుంటే నీ ఇంటికి నీవు ఒక ప్రార్థనా ప్రాకారంగా ఉండాలని దేవుని యొక్క వాంఛ. నీ ఇంటికి నీవు ఒక ప్రాకారంగా ఉండాలి. నీ ఇంటి చుట్టూ నువ్వు ఒక ప్రాకారంగా ఉండాలి. ప్రార్థనా ప్రాకారంగా నీవు ఉండాలని దేవుని యొక్క కోరిక. ప్రియులారా, ఉండాలని. నీ ప్రార్థన బలముగా ఉంటే, నీ ప్రార్థన కనుక బలముగా ఉంటే విరోధి అయిన అపవాది లోనికి ప్రవేశిస్తాడా? మన ప్రార్థన బలముగా ఉంటే విరోధి అయిన అపవాది లోనికి ప్రవేశించగలడా? కనుక మరి ఈ లోకంలో పాపం భయంకరంగా పెరిగిపోతుందండి. భయంకరంగా పెరిగిపోతుంది. నరహత్యలని, వ్యభిచారాలని పేపర్ చూసామంటే భయంకరమైన వార్తలు మనము వింటూనే ఉంటున్నాం. ఇక్కడ సైతాన్ యొక్క ఆయుధాలుగా మనుషుల జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. కాబట్టి పిల్లలు బయటికి వెళ్తున్నారు కానీ వారు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న విషయం మనకి తెలియదు. కనుక వారిని గురించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేసేవారిగా ఉండాలి.
ఒకరోజు ప్రార్థన చేసి ఒకరోజు రెస్ట్ తీసుకుంటే నీ ప్రాకారానికి ఏమవుతుంది? కన్నం పడినట్టే. అంటే ఏంటి అర్థం? నువ్వు కంటిన్యూగా ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి అంటున్నాడు. కాబట్టి ఈ యొక్క భాగంలో 5 విషయాలు చెప్పబడ్డాయి. ఏంటి? నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము అంటున్నాడు. నదీ ప్రవాహం వలె దివారాత్రములు కన్నీరు పారనిమ్ము అంటున్నాడు. పగల ప్రార్థన చేస్తాను కదా, ఇంట్లో పని చేసి అలసిపోయాను కనుక రాత్రి గురక పెట్టి నిద్రపోతానని, నిద్రపోవద్దని హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ మనము సెయింట్ అగస్టిన్ గారిని మనం చూస్తాం. సెయింట్ అగస్టిన్ గారిని నీవెలా మారావని అడిగితే ఆయన ఏం చెప్పాడు తెలుసా? మా అమ్మ కార్చిన కన్నీరు ప్రవాహంలో కొట్టుకొని పోయాను. మా అమ్మ కార్చిన కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయి కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయి దేవుని సింహాసనం ముందు పడ్డాను అన్నాడు. దేవుని సింహాసనం ముందు పడ్డాను అన్నాడు. కాబట్టి అప్పుడు దేవుడు నన్ను పట్టుకున్నాడు అని చెప్పాడు. ఇది ఎంత సత్యం చెప్పండి. భర్త మారడం లేదు, కుమారులు మారడం లేదని చెప్పే సోదరీలు ఇది ప్రయత్నించి చూడండి. మా భర్తలు మారడం లేదండి, త్రాగుడికి బానిసలు అయిపోయారండి, మా కుమారులు మారడం లేదండి, ఇలా చెప్తూ ఉంటారే, వారు మరి ప్రార్థన చేయటం లేదా? ప్రార్థన బలంగా చేసేవారిగా లేరా? ప్రార్థించట్లేదా? కాబట్టి ఇక్కడ చూసినట్లయితే రెండవదిగా విరామము కలగనీయకము, విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. విరామం వద్దు, విశ్రాంతి అనేది వద్దు. నీ కంటి పాపను విశ్రమింపనీయకము. అంటే విశ్రాంతి అనేది నీ కంటి పాపకి వద్దు. అంటే కంటిన్యూగా ప్రార్థన చేయి అని ప్రభు తెలియజేస్తున్నాడు. ఇక్కడ యెషయా 62:7 ప్రభు చెప్తున్నాడు, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. నీ ప్రాకారములు, నీ ఇంటి చుట్టూ వేసిన ప్రాకారముల మీద నేను ఎవరిని ఉంచాను? ఈ ప్రాకారముల మీద కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనా పగలైనా వారు మౌనముగా ఉండరు. రేయైనా పగలైనా వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపొద్దు మీరు. ఆయనను విశ్రమింపనీయుకుడి. ఇశ్రాయేల్ని కాపాడే దేవుడు కునుగడు, నిద్రపోడు. ఆయన ఎప్పుడు మనలను గమనిస్తూనే ఉంటాడు. ఎప్పుడు గమనిస్తూనే ఉంటాడు ఆయన మనల్ని. కాబట్టి ఆయనను కూడా విశ్రమింపనీయొద్దు. మీరు ప్రార్థిస్తూ ఉంటే ఆయన ఎలా విశ్రమిస్తూ ఉంటాడు. ఆయన మీ ప్రార్థన వింటూనే ఉంటాడు కదా. కనుక విశ్రమింపనీయుకుడి. దేవుడు నియమించిన కావలి వారు అంతగా నిద్రను త్యాగం చేసి రేయింబగళ్ళు మెలకువగా ఉండి వారి విధులను నిర్వర్తిస్తుంటే మరి ఆత్మ సంబంధులుగా మనం ఇంకెంత రెస్ట్ను తగ్గించుకుని ప్రార్థించవలెను? దేవునికి అలా ప్రార్థించి ఆయనకి విరామం కలిగించకుండా ఉండేవారంటే ఇష్టమంట. మనం అలా ప్రార్థించి దేవునికి విరామము లేకుండా చేసేవారంటే ఆయనకి ఎంతో ఇష్టమంటండి. మనం ఎల్లప్పుడూ ఆయన ప్రార్థించేవారంటే, ఆయనకి విరామం కలగకుండా చేసేవారంటే ఆయనకి ఎంతో ఇష్టమంట ప్రియులారా. మరి ఆ విధంగా చేస్తున్నారా? మరి మీరు ఆ విధంగా చేసేవారిగా ఉన్నారా? కనుక మూడవదిగా చూసినట్లయితే చూడండి, రేయి మొదటి జామున మొరపెట్టమంటున్నాడు. కాబట్టి చూడండి, పరీక్షల సమయంలో కూడా రాత్రులు 2 గంటలు 3 గంటల వరకు కూడా తెల్లవారుజాము చదువుకొని తెల్లవారుజాము నిద్రపోవడం అలవాటు. పరీక్షల సమయంలో కూడా ఎర్లీ మార్నింగ్ అంటే 2, 3 ఆ టైం వరకు చదువుకుని నిద్రపోయి కాసేపు నిద్రపోవడం అలవాటు. కానీ తర్వాత అలవాటును మార్చుకుంటారు కొంతమంది. వేగమునే లేచి నేను ఆరాధింతును అనే పాటతో దిన కార్యక్రమము
మొదలవుతుంది. ఎప్పుడు తెస్తే ఏముంది, ప్రార్థన ఎప్పుడు తెస్తుంది అని అనేవాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని కృప చొప్పున ప్రార్థనను ఆలకించవచ్చు కానీ, దేవుడు కృప చొప్పున మన ప్రార్థనను ఆలకించవచ్చు కానీ, ఆయన చెప్పిన టైంలో చేరిన ప్రార్థనకే ప్రాధాన్యత. ఆయన చెప్పిన టైంకి మనం ప్రార్థన చేస్తేనే దానికి ప్రాధాన్యత. చూడండి, పలానా తారీఖుని ఇన్ని గంటల వరకు అప్లికేషన్ తీసుకుంటారు అని టైం ఇచ్చారు. పలానా తారీఖున ఇన్ని గంటల వరకే అప్లికేషన్ తీసుకుంటారు అని చెప్తే ఆ తర్వాత ఇతను తీసుకుంటారా? ఆ తర్వాత ఇతను తీసుకోరు. ఆ తర్వాత ఇతను తీసుకుంటారా? తీసుకోరు. కాబట్టి దేవుడు కృప చొప్పున ప్రార్థనను ఆలకించవచ్చును కానీ, ఆయన చెప్పిన టైంలో చేరిన ప్రార్థనకే ప్రాధాన్యత. 4వదిగా చూసినట్లయితే నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయమును కుమ్మరించుకొనుము. నీ హృదయాన్ని కుమ్మరించు, నీళ్లు కుమ్మరించినట్లుగా. కుమ్మరించడం అంటే ఏంటి? కొండను తిరగేయడమే. హృదయంలో ఉన్నదంతా కుమ్మరించి తేలిక అయిపోవడము. దీనికి ఎగ్జాంపుల్ హన్నాను చూసుకోవచ్చు మనము. హన్న ఆ విధంగానే మరి తన యొక్క మరి బాధను దేవుని సన్నిధిలో మరి కుమ్మరించుకున్నట్లుగా మనము చూస్తున్నాం. హన్న తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించింది కదా. తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించింది తేలికైన హృదయంతో. ఎప్పుడైతే అలా కుమ్మరించారో ఇంకా బాధ అనేది ఏమి ఉండదు. అప్పుడు తేలికైన హృదయంతో నాటి నుండి ఆమె ఏం చేసింది? భోజనం చేయిచూ వచ్చింది. నాటి నుండి ఎప్పుడైతే కుమ్మరించిందో దేవుని సన్నిధిలో, ఆ విధంగా ఎంతమంది కుమ్మరిస్తున్నారు దేవుని సన్నిధిలో? ఎంతమంది కుమ్మరించేవారిగా ఉన్నారు? కుమ్మరించినప్పుడు నీ హృదయం తేలికైపోతుంది. ఇక నీకు సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన సంతోషం. కాబట్టి ఆ విధముగా కుమ్మరించినట్లయితే నీ హృదయం తేలికైపోతుంది. కాబట్టి మరి ప్రార్థన చేసిన తర్వాత కూడా దాని గురించి ఆలోచిస్తుంటే నీవు హృదయాన్ని కుమ్మరించలేదని అర్థం. నువ్వు ప్రార్థన చేసావు, వదిలేయాలిక, ఆ దేవుడు చూసుకుంటాడు. ఇక నువ్వు ప్రార్థన చేసి కూడా నువ్వు దాని గురించి ఆలోచించావంటే ఏంటి అర్థం? నువ్వు నీ హృదయాన్ని నీవు కుమ్మరించలేదు అని అక్కడ అర్థమవుతుంది. కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడు అడుగు వాటినెల్లా పొంది ఉన్నామని నమ్మండి. దేవుని వాక్యం తెలియజేయట్లేదా? మీరు ప్రార్థన చేయనప్పుడు అడుగు వాటినెల్లా పొంది ఉన్నామని నమ్మండి. నమ్మి ప్రార్థన చేయండి, అప్పుడు అది మీకు అనుగ్రహించబడును. 5వదిగా నీ పసిపిల్లల ప్రాణముల కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. నీ పసిపిల్లల ప్రాణముల కొరకు. పాపరహితుడు పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో చేతులు ఎత్తాలంటే అవి పరిశుద్ధంగా ఉండాలి. మన చేతులు ఆయన సన్నిధిలో మన చేతులు ఎత్తాలంటే మన చేతులు ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి ప్రియులారా, పరిశుద్ధముగా ఉండాలి. అవి దొంగిలించిన చేతుల, వడ్డీ వ్యాపారం చేసిన చేతుల, వ్యభిచారం చేసిన చేతుల, దొంగతనాలు చేసిన చేతుల, ఇలాంటి చేతులు అలాంటివి వద్దు. కనుక కాబట్టి అవి అత్తలను, భర్తలను, భార్యలను, కోడలను కొట్టిన చేతుల, లంచంలో తీసుకున్న చేతులైతే నీ ప్రార్థన అంగీకరించబడదు. నీ అత్తలను, నీ మామలను, నీ అందరినీ తిట్టిన చేతుల, కొట్టిన చేతుల నీ ప్రార్థన అంగీకరించబడదు.
నువ్వెంతగా దేవుని సన్నిధిలో హృదయం కుమ్మరించిన నీ ప్రార్థన అంగీకరించబడదు. కనుక పురుషులు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలను. పురుషులు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలను. కాబట్టి ఈ సూత్రం ఎవరికి? పురుషులందరికీ. చేతులెత్తి పురుషులు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. చేతులెత్తి ప్రార్థన చేయవలను. ప్రాకారంగా ఉండవలసిన వారు చేయవలసిన వాటిని చూసుకుంటున్నాం మనం. అంటే మరి మన ప్రాకారం ఎంత దిట్టముగా ఉన్నది? మరి మనం ఐదు అంశాలు మనము నేర్చుకున్నాం కదా. అయితే మన ప్రాకారం ఎంత దిట్టముగా ఉన్నది, ఎంత స్ట్రాంగ్గా ఉంది మన ప్రాకారం. హెజ్కేల్ 22:30 చెప్పబడిన రీతిగా బద్దలైన ప్రాకారముగా ఉన్నదా? బద్దలైన ప్రాకారముగా ఉన్నదా నీ ప్రాకారం? అందులో నుండి సాతాను ప్రవేశిస్తాడు. బద్దలైతే అందులో నుండి సాతాను వచ్చేస్తాడు. కనుక దినదినము మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. మన జీవితాన్ని ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. దినదినము మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. చిన్న సందు చాలు సాతాను ప్రవేశించడానికి. చిన్న సందు చాలు సాతాను ప్రవేశించడానికి. చూడండి, యోబు గొప్ప భక్తుడు. దేవుడే ఆయన గురించి మంచి సాక్ష్యం చెప్పాడు. కానీ ఆయనలో ఉన్న చిన్న బలహీనత ఏంటి తెలుసా? చిన్న బలహీనత ఉంది ఆయనలో. ఏంటది? ఏది వచ్చునని బహుగా భయపడుతునో అదే నాకు సంభవించి ఉన్నది అన్నాడు. ఆ బలహీనత, ఆ చిన్న భయమును చూసి ఆ సందులోంచి లోపలికి వచ్చేసాడు సాతాను. ఆ చిన్న భయము చూసి ఆ సందులోంచి లోపలికి వచ్చేసాడు. కనుక అదే మనకి ఇన్విటేషన్. ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రభువుని బట్టి ధైర్యము మనము తెచ్చుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ప్రభువుని బట్టి మనము ధైర్యం తెచ్చుకునేవారిగా ఉండాలి. అదే చూడండి, పరమగీతం చివరిగా 1:6 నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా ఉంచిరి అని చదువుతున్నాం. ఓ సోదరి, నీవు నీ ఇంటికి ప్రాకారముగా ఉండి ప్రార్థనతో ఇంటి వారిని రక్షణలోకి నడిపించడం మాత్రమే గాక, నువ్వు ప్రార్థనతో నీ ఇంటి వారిని ఏం చేయాలి? రక్షణలోకి నడిపించాలి. ముందు నీ ఇంటి వారిని ముందు నడిపించిన తర్వాత బయట వారిని, నీ ఇంటి వారిని రక్షణలోకి నడిపించడం మాత్రమే గాక ప్రాకారం మీద నుండి బయట నుండి శత్రువులు రాకుండా కావలకాయ పని కూడా అప్పగించబడింది. కావలివాడ, రాత్రి ఎంత వేళైనది అంటే ఆత్మలో మెలకుగా ఉండి జరుగుతున్నవి అన్నీ గమనించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి యజమాని మరుసటి రోజు వెళ్ళవలసిన వాడ మునిగిపోయినట్లు కల వచ్చిందని చెప్పి యజమాని ఆపివేస్తాడు. యజమాని మరుసటి రోజు వెళ్ళవలసిన వాడ మునిగిపోయినట్లు కల వచ్చిందని చెప్పి యజమానిని ఆపివేస్తాడు. ఎవరు? ఒక వ్యక్తి. అయితే నిజంగానే ఆ వాడ మునిగిపోతుంది. యజమాని కావలవాడిని, అంటే కావలవాడు ఆపేస్తాడు. మీరు వెళ్ళే వాడ మునిగిపోతుంది అని ఆపేస్తాడు. నిజంగానే ఆ వాడ మునిగిపోయింది. అయితే అప్పుడు యజమాని మెచ్చుకొని కావలవాడిని బహుమతి ఇచ్చి ఇంటికి పంపివేస్తాడు. మెచ్చుకుంటాడు. జరగబోయేది ముందే చెప్పాడు నాకు అని మెచ్చుకుంటాడు. కాబట్టి నిద్రపోయి కళ్ళగనేవాడు కావలవానికి పనికిరాడని ద్రాక్ష తోటకు కావలిగత్తగా ఉంచితే నా స్వంత తోటను కాయకపోతుని అని చెప్పి ఏమి లాభం? కనుక చూడండి, మనము లయకర్త నీ మీదకి వచ్చున్నాడు. లయకర్త నీ మీదకి వచ్చున్నాడు. నీ దుర్గములకు కావలి కాయము, మార్గములో కావలి కాయము. నడుము బిగించుకొని బలము ఎదిరించుము, సాతానును ఎదిరించుము. నడుము బిగించుకొని బలముగా ఎదిరించుము, సాతానును ఎదిరించుము. అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోవును. దేవుని వాక్యంతో ప్రార్థనతో అబీగయవలే. మనకు తెలుసు కదా, మనం ఇది పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాము. అబీగయవలే జ్ఞానముతో
సమస్యను పరిష్కరించింది. ఆమె జ్ఞానముతో సమస్యను పరిష్కరించింది. మనము పిలువబడిన రీతిగా ప్రాకారముగాను కావలగత్తిగాను మన కుటుంబములను సైతాను దాడుల నుండి కాపాడుకొని, మనము పిలువబడిన రీతిగా ప్రాకారముగాను ఉండమన్నాడు మనల్ని. నీ ఇంటి చుట్టూ ప్రాకారముగా నీవు ఉండు అన్నాడు. ప్రాకారముగాను కావలికత్తెగాను నువ్వు ఉండమంటాడు. కావలికత్తెగా నీవు ఉండమన్నాడు. అదేవిధంగా మన కుటుంబంలో సైతాను దాడుల నుండి మనం ఏం చేయాలి? కాపాడుకొని ఇంటి వారందరితో మనము ఎడగెళ్ళాలి? పరలోక రాజ్యం చేరటకు. పరలోక రాజ్యం మనము చేరేవారిగా ఉండాలి ప్రియులారా. మన ఇంటి వారందరితో, నువ్వు ఒక్కదానివే కాదు, నేను ఒక్కదానే కాదు, మన ఇంటి వారందరితో కూడా పరలోక రాజ్యం చేరేవారిగా ఉండాలి. అది కాబట్టి మన ఇంటికి మనం ఎలా ఉండాలి? ఎత్తటి ప్రాకారముగా ఉండాలి. ఎత్తటి ప్రాకారముగా ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఇప్పుడు మన 5 అంశాలు మనము ధ్యానించుకుని ఉన్నాము. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యము విని చక్కగా ధ్యానించి ఆ వాక్యానుసారంగా ఇది నడవాలని నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా దీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నేను ప్రభా నీ వాక్యం నీతో మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాము దేవా. ఇదిగో తండ్రి, మరి ఇత్తడి ప్రాకారముగా ఉండమన్న అంశం మీద మేము ధ్యానించుకుని ఉన్నాము నేను ప్రభా. అందులో 5 అంశాల గురించి మేము ధ్యానించుకున్నాము నేను ప్రభా. దేవా తండ్రి, మీ ఇంటికి ఇత్తడి ప్రాకారముగా ఉండమని తెలియజేస్తున్నావు తండ్రి ప్రభా. అదేవిధంగా కావలకత్తిగా ఉండమని తెలియజేస్తున్నావు నాయన ప్రభా. తండ్రి, సాతాను దాడుల నుండి ఎదుర్కోమని తెలియజేస్తున్నావు నాయన ప్రభా. అదేవిధంగా తండ్రి, అందరము ఇంటి వారందరితో కూడా పరలోక రాజ్యం చేరుకోమని తెలియజేస్తున్నావు తండ్రి. ఈ విధముగా ప్రతి ఒక్కరూ ఉండుటకు నీ కృప దయచేయండి నాయన ప్రభా. ప్రతి ఒక్కరు ఈ విధముగా ఉండేవారుగా, రక్షణ పొందేవారుగా ఉండకు నీ కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసు అమృతమారి వినమ్ముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడే నిలిచుండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.